హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. ఈరోజు నేను ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే నా డ్రెస్ కలెక్షన్ అనేది చూపిస్తున్నాను. ఒకటే డ్రెస్ ఇండో వెస్టర్న్ అవుట్ఫిట్. సో ఓవరాల్గా అవుట్ఫిట్ ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చూసేద్దామా డ్రెస్ని. సో నేను చెప్పే డ్రెస్ ఏంటి అంటే ఇండో వెస్టర్న్ డ్రెస్ 3 పీస్ సెట్. అది అంటే లెహెంగా విత్ కోట్ వస్తుంది. కోటెడ్ లెహెంగా ఇది. దీనికి మీరు దుపట్టా కూడా పెట్టుకోవచ్చు. బట్ నేను ఫస్ట్ అయితే లెహెంగా విత్ 3 పీస్ సెట్ లెహెంగా విత్ కోట్ చేశాను. మీరు దుపట్టా చేసుకున్నా కూడా బాగుంటుంది. సో ఇది వచ్చేసి బాటమ్. ఫస్ట్ లెహెంగా వచ్చేసి అంబ్రెల్లాలో తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ జార్జెట్లో ఉంది. జార్జెట్ విత్ షిఫాన్ మిక్స్ ఉంది. ఇది వచ్చేసి ఫుల్ సీక్వెన్స్ ఫ్యాబ్రిక్. మీరు చూడొచ్చు, ఫుల్ సీక్వెన్సే ఉంటుంది. ఓవరాల్ సీక్వెన్సే ఉంటుంది. ఇది ఫుల్ నేను ఒక 5 to 6 మీటర్స్ అనేది తీసుకున్నాను. అండ్ సపరేట్ ఒక 1 మీటర్ వచ్చేసి బ్లౌజ్కి తీసుకున్నాను. బాటమ్ వచ్చేసి 5, పైన వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. బట్ నేను స్లీవ్లెస్ అలా పెట్టాను కాబట్టి నాకు 1/2 మీటర్ సరిపోయింది. మీరు ఒకవేళ ఫుల్ స్లీవ్స్ లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్లీవ్స్ ప్రిఫర్ చేస్తే మెయిన్గా అంటే మనం 6 మీటర్స్ తీసుకున్నాము అంటే లెహెంగాకి వచ్చేస్తుంది. అండ్ దుపట్టా అవన్నీ సపరేట్ తీసుకోవాలి. యాజ్ యూజువల్ మనకు తెలిసిందే కదా. సో ఇది వచ్చేసి బాటమ్. ఫుల్ ఓవరాల్గా నేను అంబ్రెల్లా వచ్చేసి 5 మీటర్స్ అనేది నేను చేశాను. అందుకే ఇంత ఎక్కువగా ఫ్లేర్ అనేది వచ్చింది. అండ్ లోపల సేమ్ అంటే ప్లెయిన్గా ఉంటే బాగుండదు అని చెప్పేసి కొంచెం బబ్లీ లుక్ ఉండాలి అని చెప్పేసి క్యాన్ యాజ్ యూజువల్. బట్ లోపల ఫస్ట్ క్రేప్ తీసుకున్నాను లైనింగ్. దాని లోపల క్యాన్ అండ్ చాలామంది ఇప్పుడు వచ్చేసి క్యాన్ బయట దొరుకుతుంది అని పైనుంచి పెట్టికోట్ వైజ్గా దొరుకుతుంది అని చెప్పి అవి యూస్ చేస్తున్నారు. బట్ అవి మనకు అంతగా లుక్ని ఇవ్వవు. సో ఇలాంటివి అంటే మధ్యలో నుండి పెట్టుకుంటే అంటే అవి కూడా బాక్స్ ప్లీట్స్తో లేదా చిన్న ప్లీట్స్తో పెట్టుకుంటే బాగుంటుంది. చూడండి మీరు ఎంత ఎక్కువగా పెట్టానో. సో ఇలా ఎక్కువగా పెట్టాము అంటే చాలా బాగుంటుంది అండ్ మీకు బబ్లీ లుక్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి నేను కాటన్ మళ్ళీ తీసుకున్నాను. ఎందుకు అంటే మీరు నార్మల్గా క్యాన్ పెట్టి వదిలేసాము అంటే మన స్కిన్కి ఇది కొంచెం మెస్సీ ఫీల్ ఉంటుంది అండ్ స్కిన్కి కూడా ఇరిటేటింగ్ అనేది ఉంటుంది. అందుకని చెప్పేసి లోపల మళ్ళీ కాటన్ కూడా తీసుకున్నాను. సో మనం లెహెంగా ఇలా ప్రిఫర్ చేసాము అంటే కాన్ఫిడెంటల్గా వేసుకోవచ్చు మనము. ఇఫ్ లేదు నార్మల్గా పెట్టుకున్నాము అంటే ఇంకా అది క్యాజువల్గా ఉంటుంది, మీకు అంత బబ్లీ లుక్ అనేది ఉండదు. అందుకని చెప్పేసి లెహెంగా నేను ఇన్ని లేయర్స్ అనేది పెట్టాను. లేయర్స్ ఇన్ ద సెన్స్ ఇదైతే ప్లేనే ఉంది టాప్. లోపల వచ్చేసి క్రేప్ తీసుకున్నాను అండ్ క్యాన్ పెట్టి దాని లోపల కూడా కాటన్ అనేది డబల్ లైనింగ్ తీసుకున్నాను. సో ఇది ఓవరాల్గా బాటమ్ వచ్చేసి. అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు నేను సైడ్ జిప్ అనేది ఇచ్చాను. సైడ్ జిప్ ఇచ్చేసి ఇది కూడా పిన్స్ సెట్ చేసేలాగా ఇచ్చాను. బికాజ్ నార్మల్గా మనం నాడలు పెడితే ఏంటి అంటే చాలా ఓల్డ్ అయిపోయింది అండ్ అవి లుక్ వైజ్ కూడా బాగా బయటికి కనిపిస్తాయి థ్రెడింగ్స్ అనేవి. సో అలా కాకుండా మనం ఎంత అంటే అంత పెట్టుకోవడానికి పిన్స్ అనేది అడ్జస్ట్మెంట్ పిన్స్ అనేది నేను పెట్టాను. అది కూడా డబల్ పిన్స్ పెట్టాను. మీరు చూడొచ్చు ఇక్కడ సింగిల్ పెడితే ఏంటి అంటే ఒకటి పోయింది అంటే లెహెంగా అనేది లూజ్ అవుతుంది. సో డబల్ పెడితే ఏంటి అంటే కొంచెం సేఫ్టీ కోసం మీరు ఒకటి పెట్టినా 2 పెట్టినా కూడా ఇది కొంచెం నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది డబల్ పెట్టుకుంటే. అదే సింగిల్ అనుకోండి మనకి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం ఇష్యూ అవుతుంది అనేది తెలియదు. సో ఎప్పుడైనా కూడా సైడ్ జిప్ కూడా పెద్దది 0 సైజ్ జిప్స్ అనేది మెయింటైన్ చేయాలి. పెద్ద జిప్స్ పెట్టుకోవాలి. చాలామంది చిన్నవి పెడతారు, అవి స్టక్ అయిపోతూ ఉంటాయి. మీకు సడన్గా ఈవెంట్లో అలా అయ్యింది అంటే ఇంకా మనం టోటల్ అవుట్ఫిట్ దానికే వాల్యూ ఉండదు. సో ఎప్పుడైనా కూడా పెద్ద జిప్స్ అనేది మెయింటైన్ చేయండి. అండ్ ఇది కూడా ఫిక్సింగ్ బెల్ట్ వచ్చేసి నీట్గా పెట్టుకోవాలి. అండ్ బెల్ట్ దగ్గర కూడా నేను బక్రం అనేది పెట్టాను స్టిఫ్ ఉండడం కోసం. ఇది ఓవరాల్గా సీక్వెన్స్ ఫ్యాబ్రిక్. సో అది కూడా ఏంటి అంటే లోపల కొంచెం లైనింగ్ పెట్టుకొని ఫోల్డ్ చేయాలి. బికాజ్ మీరు డైరెక్ట్ పెడితే ఈ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం సీక్వెన్స్ ఇరిటేటింగ్గా ఉంటుంది, గుచ్చుకుంటుంది. సో అలా కాకుండా మీరు లైనింగ్ని కొంచెం పైన ఎడ్జెస్లో పైపింగ్ లాగా చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది. అండ్ సీక్వెన్స్ కాబట్టి షూర్గా పైపింగ్ అనేది చేయాలి మీరు బ్లౌజ్కి కానీ బాటమ్కి కానీ. సో ఇది ఓవరాల్గా బాటమ్. సో ఇది ఓవరాల్గా బాటమ్. సో నెక్స్ట్ వచ్చేసి దీనికి టాప్ ఇన్ ది సెన్స్ బ్లౌజ్. నేను లెహెంగా అని చెప్పాను కదా. సో ఇది వచ్చేసి బ్లౌజ్. నేను చాలా సింపుల్గా పెట్టుకున్నాను బికాజ్ నేను చెప్పాను కదా ఫస్ట్ మీకు ఇది నేను 3 పీస్ సెట్ చేశాను అని. సో నాకు సింపుల్గా సీవ్లెస్గా ఎందుకు తీసుకున్నాను అంటే కోట్ వస్తుంది, ఆ కోట్ వచ్చేసి ఎల్బో వరకు తీసుకున్నాను. సో లోపల బ్లౌజ్ నాకు సింపుల్గా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి ఇలా తీసుకున్నాను. మీరు లేదు అంటే స్లీవ్స్ అటాచ్ చేయొచ్చు. బట్ నేను కస్టమైజ్ చేసింది అయితే స్లీవ్లెస్సే చేశాను. ఇది వచ్చేసి ఓవరాల్గా యూ నెక్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్. బ్యాక్ కూడా
కూడా యూనే ఉంది, కాకపోతే డీప్ ఎక్కువగా పెట్టాను. అండ్ ఇవి కూడా నాటింగ్స్ డోరీస్ వచ్చేసి 2, అంటే మనం ఒకటి జస్ట్ మనకి షోల్డర్ లూజ్ ఉన్నా కూడా సెట్ అవ్వాలి అని చెప్పేసి ఒకటి స్టైలింగ్కి పెట్టుకుంటారు. అండ్ కొందరు ఏంటి అంటే అది లూజ్ ఉంది అని చెప్పేసి టైట్ అవుతుంది అని చెప్పి పెడతారు. బట్ నేనైతే 2 స్టైలింగ్ కోసమే పెట్టాను, పైన అండ్ కింద. మీరు చూడొచ్చు 2 డోరీస్ని. అండ్ ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి యూనెక్ బ్లౌజ్, ప్లెయిన్ బ్లౌజ్, సీవ్లెస్ బ్లౌజ్. అండ్ ఇది కూడా వచ్చేసి ఫుల్లీ సీక్వెన్స్. నేను ప్యాడెడ్ తీసుకున్నాను, ఎందుకు అంటే మనం ఇది డీప్ వేస్తున్నాం కాబట్టి ఇంకా లోపల మీరు వేసుకోకున్న ఇన్నర్స్ ప్రాబ్లం ఉండదు. సో ప్యాడెడ్ తీసుకున్నాము అంటే డీప్ నెక్స్కి ఇఫ్ మీరు ఇన్నర్స్ యూస్ చేశారు అంటే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది, మీకు కంఫర్టబుల్గా మీరు వేసుకోలేరు. అందుకని చెప్పేసి నేను ప్యాడెడ్ ప్రిఫర్ చేశాను. ఎప్పుడైనా కూడా ప్యాడెడ్ ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది ఓవరాల్గా బ్లౌజ్ వచ్చేసి. అండ్ బ్యాక్ ఓపెన్ పెట్టాను, మీరు చూడొచ్చు ఇది బ్యాక్ ఓపెన్ ఉంది. బికాజ్ ఫ్రంట్ నేను ప్రిన్సెస్ తీసుకున్నాను, అది కూడా ఇన్విజిబుల్ ఉంటుంది ప్రిన్సెస్. చాలామంది ఏంటి అంటే పైపింగ్ వేసి ప్రిన్సెస్ స్టైల్ అని చెప్పి తెలియాలి అని చేస్తారు, బట్ ఇది చాలా ఇన్విజిబుల్ ఉంటుంది, మీకు ప్రిన్సెస్ స్టైలింగ్ అని చెప్పి కూడా తెలియదు. సో లుక్ వైజ్ బాగుండాలి అని చెప్పి ప్రిన్సెస్ ప్రిఫర్ చేశాను. చాలామంది డాట్స్ ప్రిఫర్ చేస్తారు, బట్ డాట్స్ వేసుకున్నాము అంటే ఫోల్డింగ్స్ అనేవి వస్తాయి. సో ప్రిన్సెస్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఓవరాల్గా టాప్. సో దీనికి ఇది లెహెంగా ప్లస్ ఈ బాటమ్కి నేను ఇది పెట్టాను. మీరు దీనికి దుప్పటా కూడా చూస్ చేయొచ్చు. దుప్పటా ఏంటి అంటే మీరు షిఫాన్లోనే చూస్ చేసినా సరే, లేదా ప్లెయిన్ తీసుకోవాలి. బికాజ్ ఇవి 2 హెవీగా ఉన్నందుకు, సీక్వెన్స్లో ఉన్నందుకు మీరు ప్లెయిన్ వేస్తే లుక్ వైజ్ బాగుంటుంది వీటికి. సో మీరు దుప్పటా ప్రిఫర్ చేయొచ్చు, అది ఆర్గాన్జా లేదా షిఫాన్ ఎందులో అయినా సరే. బట్ అలా కాకుండా నేను 3 పీస్ సెట్ అన్నాను కాబట్టి ఇది కోటెడ్ టైప్లో చేశాను, అది కూడా లేయర్స్తో రఫుల్స్తో పెట్టాను. మీరు చూడొచ్చు, నేను పిక్స్ పెడతాను, మీకు పిక్స్లో అర్థమవుతుంది. ఇలా చూస్తే మేబీ మీకు అంత ఫినిషింగ్ అనేది తెలీదు, పిక్స్లో మీకు ఎలా పెట్టాను ఏంటి అనేది తెలుస్తుంది. ఇది ఓవరాల్గా కోట్ వచ్చేసి నేను ఫస్ట్ ప్లెయిన్ కోట్కి రఫుల్స్ అనేది పెట్టాను, సైడ్కి ఫుల్ కార్నర్ వరకు రఫుల్స్ ఉన్నాయి. అండ్ కింద కూడా 3 లేయర్ రఫుల్స్ అనేది పెట్టాను. మీరు చూడొచ్చు 3 లేయర్ కనిపిస్తుంది మీకు. అండ్ సేమ్ బ్యాక్ కూడా అంతే, కింద ఒకటి లైన్ వస్తుంది, అది కూడా కిందకి. బ్యాక్ వచ్చేసి ఫ్రంట్లో హై ఉంది కాబట్టి బ్యాక్ వచ్చేసి లో పెట్టాను, హై అండ్ లో అనేసి ఉంటుంది. మీకు సేమ్ సీక్వెన్స్లో లేదు ఇది కోట్ కూడా. పైన ఫ్రంట్ పార్ట్లోనేమో పైనకుంది, బ్యాక్ పార్ట్లోనేమో కిందకుంది. హై అండ్ లో ప్రొసీజర్లో పెట్టాను. సో మీరు చూసుకోవచ్చు. బార్డర్లో కూడా నేను సేమ్ యాజ్ యూజువల్ నేను ఏదైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నానో అదే ఫ్యాబ్రిక్ని బార్డర్లో ఇచ్చాను. బికాజ్ కొంచెం లుక్ వైజ్ బాగుండాలి అని చెప్పేసి. మీకు బయట కూడా బార్డర్స్ దొరుకుతాయి, బట్ నేను సేమ్ దాని పేరపే కాబట్టి ఇది పేరప్ చేశాను కాబట్టి లుక్ వైజ్ ఇంకా బాగుండాలి అని చెప్పేసి తీసుకున్నాను. ఇది టోటల్ ఓవరాల్గా నేను పిస్తా గ్రీన్ లైట్ షేడ్ తీసుకున్నాను. బికాజ్ ఎప్పుడు మనం డార్క్ షేడ్సే ప్రిఫర్ చేస్తాము. సో ఎప్పుడైనా లైట్ తీసుకుంటే కూడా పేస్టల్స్ చాలా బాగుంటాయి. ఇది ఇప్పుడు మనం ఈవినింగ్ పార్టీస్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఇది నేను కస్టమైజ్ చేసిన డ్రెస్ 3 పీస్ సెట్. ఇది వచ్చేసి ఎల్బో దగ్గర ఇలా వస్తుంది స్లీవ్. మీకు లాస్ట్ టైం కూడా నేను చూపించాను శారీ కన్వర్ట్ చేసిన ఎపిసోడ్లో కూడా, మీరు చూడొచ్చు సేమ్ అదే స్టైలింగ్. ఇది కూడా ఎల్బో దగ్గర స్లీవ్ అనేది అటాచ్ అవుతుంది. సో ఓవరాల్గా డ్రెస్ వచ్చేసి ఇది. మీకు పిక్స్ పెడతాను ఏంటి అంటే ఆ స్టైలింగ్ ఎలా ఉంది, 3 పీస్ సెట్ అన్నారు కదా అని చెప్పేసి ఎలా ఉంది ఏంటి అనేది పిక్స్లో మీకు అర్థమవుతుంది. సో చూడండి. చూసారు కదా 3 పీస్ సెట్ నేను ఎలా చేసుకున్నానో. ఇది లెహెంగా ప్లస్ అటు అంటే లెహెంగా వస్తుంది మనం దుపట్టా వేసుకుంటే, బట్ నేను దుపట్టా ఇంకా చేయలేదు. ఒకసారి అలా ఒకసారి ఇలా వేసుకోవచ్చు. ఇది నేను ఆర్డర్ అనేది మీరు ఏ కస్టమైజ్డ్ కలర్స్ అయినా కూడా నేను చేస్తాను. సో నా లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఇన్స్టా ఐడి కూడా. మీరు ఆ లింక్ అనేది ఫాలో అయ్యి నాకు కస్టమైజ్డ్ కావాలి అంటే కూడా నేను చేసిస్తాను. సో ఇది కూడా సేల్కే ఉంది. మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే నాకు డ్యామ్ చేయండి, లింక్ అనేది నేను ఇన్స్టా ఐడి పెడతాను. సో థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.